వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మసాలా శనగపప్పు కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. లైట్గా మసాలా ఫ్లేవర్తో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకి అయినా సరే, చపాతీలోకి అయినా సరే అప్పటికప్పుడు ఇలా హెల్తీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా కర్రీ, శనగపప్పు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పప్పు మసాలా కర్రీ తయారు చేసుకుందాం. అందుకోసం శనగపప్పుని ఇలా శుభ్రంగా కడిగి ఇవి 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేశాను. 1 కప్పు శనగపప్పుకి 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. ఇలా 2 కప్స్ వాటర్ యాడ్ చేసి అలాగే దీనిలో కాస్త పసుపు యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేసరికి మనం కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఇలా 2 టమాటోస్ తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇలా 2 యాలక్కాయలు, 2 లవంగాయలు, 1 యాలక్కాయ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మసాలాని ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మసాలాను అలా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందాక కుక్కర్ పెట్టుకున్నాం కదా, 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. ఇలా పాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర అలాగే ఆవాలు తిరుమాతలోకి వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా కాస్త వేగిన తర్వాత దీనిలోకి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే కట్ చేసి ఉడికించి పెట్టుకున్న ఈ పప్పుని వాటర్తో సహా ఇలా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా వాటర్తో సహా యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేద్దాం. ఇలా మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, టమాటా, యాలక్కాయలు, లవంగాయలు వేసి ఇప్పుడు దీన్ని కూడా దీనిలోకి యాడ్ చేద్దాం. ఇలా మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత కాస్త వాటర్ కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్. ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడికి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఇలా మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. అలా 10 నిమిషాలు ఉడికితే బాగా వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. 10 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసేసుకున్నామండి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ శనగపప్పు చాలా హెల్దీ కదా. ఇలా చాలా సింపుల్గా, త్వరగా, లైట్గా మసాలా ఫ్లేవర్తో ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.